ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఇందులో మరో మాటకు తావులేదు. కానీ ఆరోగ్యం దక్కుతుందన్న సాకుతో పండ్లను అదే పనిగా తినడం కూడా ఏమంత మంచిది కాదు. అతి చేస్తే గతి చెడుతుందన్న చందంగా పండ్లను అతిగా తినడం మొదలు పెడితే లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. పండ్లలో సహజంగానే చక్కెరలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పేరుతో వీటిని అతిగా తినడం మొదలు పెడితే బరువు పెరగడం, జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తం కావడం వంటి సమస్యలు మొదలవుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. పండ్లను అతిగా తినడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లు రోజు తినడం, రోజు కనీసం 100 గ్రాములు తినడం చాలా మంచిది. కానీ ఏ రకమైన పండ్లన్నా తినచ్చండి. అందులో ఎక్కువగా ఖనిజ లవణాలు, విటమిన్లు, విటమిన్ బి కాంప్లెక్స్, సి విటమిన్ ఇవన్నీ లభ్యం ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ప్రతిరోజు మన తినే ఆహార పదార్థాల్లో ఒకటిగా చేర్చవలసిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు పండ్లు కూడాను షుగర్ ఎక్కువ ఉంటుంది, అంటే అందులో కొంచెం తీపితనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు వాడచ్చు. కానీ ఈ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు కొన్ని రకాల పండ్లు తినడం మంచిది కాదు. అంటే వాళ్ళకి బ్లడ్లో షుగర్ ఉంటుంది. కాబట్టి ఈ షుగర్ వాల్యూస్ చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. అంటే అందులో ఉన్న గ్లూకోజ్ ఆటోమేటిక్గా రక్తంలోకి చేరుకుంటుంది. కాబట్టి అది సాధ్యమైనంత మటుకు కొన్ని రకాల పండ్లు తినకూడదు అటువంటి వాళ్ళు. కానీ మామూలుగా పెరిగే పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అందరు ఏ వయసు అయినా వీళ్ళందరికీను పండ్లు కంపల్సరీ ప్రతిరోజు ఆహార పదార్థాల్లో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పండ్లని రకరకాలుగా తీసుకోవచ్చు. అందులో విటమిన్ సి అంటూ ఎక్కువగా ఉంటుంది. ఆ విటమిన్ సి మనకు లభ్యం కావాలంటే అది ఎక్కువగా ఉడికించకూడదు, వేడిగా చేయకూడదు. తర్వాత పండు కోసిన తర్వాత ఎక్కువసేపు గాలిలో పెట్టకూడదు. ఆ విటమిన్ సి ఆక్సిడైజ్ అయిపోయి మనకు కావాల్సిన అంత విటమిన్ సి దొరకదు. మామూలుగా 100 గ్రాముల పండ్లు కింద తీసుకోవాలి. ఆ 100 గ్రాముల పండ్లు పొట్టుతోటి ఉన్నవి తినడం మంచిది. పైన ఉంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆ పీచు ఉండడం వలన మలబద్ధకం రాదు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే పండ్లు ఏంటి కొంచెం ఆరోగ్యంగా లేదు, పిల్లలు చిన్నవాళ్ళు పండ్ల రసం చేద్దాం అనుకుంటారు. పండ్ల రసం చేయడం వలన ఈ చేసే పద్ధతిలో కొన్ని విటమిన్లు నశించిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మనం పండ్ల రసం చేయడం ఆ పీచు ఉండదు. పీచు ఉంటే మలబద్ధకం ఉండదు. అందుకని పీచు కంపల్సరీ పండులాగా తినాలి. కానీ పండ్ల రసంగా తీసుకోవడం మంచిది కదా. దేవుడే ఇచ్చాడు. ఒక్కొక్క సీజన్ తగ్గ పండ్లు మనకు వస్తూ ఉంటాయి. అందుకని అటువంటి పండ్లన్నీ వాడుకోవడం, ఏ సీజన్కి వచ్చే పండ్లు ఆ సీజన్లో వాడుకోవడం మంచిది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ